శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. యస్య కేశేషు జీమూతాః నద్యాః సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాః చత్వారః తస్మై తోయాత్మనే నమః. జలస్వరూపుడిని శివునికి నమస్కారం. ఈ జలస్వరూపం ఎలా ఉందంటే కేశముల యందు మేఘాలున్నాయి, ఒంటి యందు నదులున్నాయి, కడుపు యందు సముద్రం ఉంది. అలా ఉన్న జలస్వరూపుడిని విష్ణువుకు నమస్కారం. మొత్తం జలములన్నిటికీ ఒక రూపం ఇచ్చారు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి పురాణ ఋషి యొక్క దృష్టి ఎంత విస్తారంగా ఉన్నది చూడండి. బ్రహ్మదేవుడు చేసే స్తోత్రంలో తోయాత్మని ఇలా ఎవరైతే దర్శించారో వాళ్ళకి మనం తిరుగుతున్న ప్రపంచంలో ప్రతి అణువు రక్ష లభించకేమవుతుంది. ఇవన్నీ శివుడిగా చూస్తే శివమయం అవుతున్నాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది ప్రహ్లాదుని చూపు, ఇది ప్రహ్లాదుడి భక్తి, ఇది ప్రహ్లాదుడి జ్ఞానం. విశ్వాన్ని ఈశ్వరుడిగా చూడటమే గొప్ప జ్ఞానం. కానీ ఇంత చదివితే రాకుండా ఉంటుందండి. అదే ఇది పారాయణ చేయన్నాడు. నిత్యం పారాయణ చేయదగ్గ గొప్ప స్తోత్రం ఇది. ఎందుకంటే మునుపు చెప్పే రుద్రతత్వం వీటిలో దాగి ఉన్నది. అగ్నిలో, సూర్యుల్లో మీరు సుఖపడుతున్నా దుఃఖపడుతున్న వీటి వల్లే. సుఖదుఖాలు రెండూ కూడా నువ్వు చేసిన కర్మ బట్టి ఇస్తాడు. అంటే దుఃఖ పెడితే ఘోరం, సుఖ పెడితే అఘోరం. రెండు రూపాలుగా లోపల ఉన్నవాడెవడు? శివుడు. ఇది గ్రహిస్తే మొత్తం రుద్రమంతా ఇందులో ఉంది. తోయాత్మనే నమః. జలస్వరూపుడవే నీకు నమస్కారం. తం సర్వసాక్షిణం దేవం నమస్యే విశ్వతస్తనం యం వినిద్రా జితశ్వాస సంతుష్టా సమదర్శినః జ్యోతి పశ్యంత యుంజానాస్తస్మై యోగాత్మనే నమః. నిద్ర విడిచిపెట్టినటువంటి వారే, శ్వాసను జయించినటువంటి వారే, సంతృప్తి సమదృష్టి కలవారే. గొప్ప మాట, జాగ్రత్తగా చూడండి. సాధకులు ఉంటారు, అలాంటి యోగులకు సాక్షాత్కరించే యోగాత్ముడికి నమస్కారం అన్నాడు. యోగాత్ముడు అంటే యోగం ఎలా ఉంటుందో తెలుసుకోండి. యోగం అంటే ఇది ఎలా ఉండాలి? యోగం వినిద్ర, నిద్రను జయించడం యోగం. జితశ్వాస, శ్వాసను జయించడం యోగం. అంటే ప్రాణాయామాదులతో శ్వాసను నియంత్రించాలి. నిద్రను జయించడం అంటే ఏమరపాటును జయించుట. ఇది సరిగ్గా గీతలో భగవానుడు చెప్పినటువంటి మాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. స్వామి వివరించారు ఇక్కడ. కనుక ఎవడైతే వినిద్రాహ అంటే మెలకువ కలిగి ఉండుట, అటెన్షన్, అది చాలా ప్రధానం. ఎవడు వినిద్రుడో, ఎవడు జితశ్వాస, శ్వాసను జయించాడో, సంతుష్టిగా ఎప్పుడు ఉంటాడో, సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఇవన్నీ కబుర్లు కావండి, ఇవి తెచ్చుకొని ప్రయత్నం చేయాలి. వినిద్ర, చితశ్వాస, సంతుష్ట, సమదర్శి అయినటువంటి వాళ్ళు జ్యోతిష్ పశ్యంతి, జ్యోతిని చూస్తారు. ఎలాగ యుంజానా, దానితో సంబంధం ఏర్పడి కలయిక ఏర్పడి జ్యోతిని అనుభవానికి తెచ్చుకుంటారు. అటువంటి యోగస్వరూపుడు వెనుక నమస్కారం. అంటే ఈ యోగ మార్గం ఈశ్వర స్వరూపం. ఆ యోగ మార్గ రూపంలో ఉన్నాడు. యోగ మార్గం అంటే ఏమిటో చెప్పాడు ఇక్కడ. కానీ యోగాత్మనే నమః. యయా సంతరతే మాయాం యోగి సంక్షీణ కల్మష అపారతర పర్యాంతాం తస్మై విద్యాత్మనే నమః. విద్యాస్వరూపుడు నీకు నమస్కారం. విద్య అనగా యోగి ఎవరిని ఆశ్రయించడం చేత కల్మషములన్నీ పోగొట్టుకుని ముక్తిని పొందుతాడో అటువంటి విద్యాస్వరూపుడు నీకు నమస్కారం. అంటే విద్య మనకి కల్మషాలు పోగొట్టు ముక్తినిస్తుంది. విద్య అనగా
జ్ఞానం. అది నీ స్వరూపం అయ్యా అన్నాడు. అంటే బ్రహ్మ విద్యాస్వరూపుడు అయిన నీకు నమస్కారం. యస్య భాషా విభాత్యర్కో మహోయత్తమసపరం ప్రపజ్యే తత్పరం తత్వం తద్రూపం పారమేశ్వరం. సర్వజ్యోతిర్మండలాన్ని ప్రకాశింపజేస్తూ తనకి ఏ ప్రకాశం అవసరం లేని ఏ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతిని ఒకటే ప్రపజ్యే శరణు వేడుతున్నాను. ప్రపజ్యే అంటే అది తప్ప మరొకటి లేదని పట్టుకోవడమే ప్రపత్తి. తెలుసుకోండి ఇక్కడ. అది తప్ప మరొక చింతన లేకూడదు. అంతేగాని నాకు ఫలానా కోరిక తీరడం కోసం ఈశ్వరుణ్ణే శరణ వేడానంటే దాని శరణాగత అనర్ట. అంటే నువ్వు కోరిక తీరడం కోసం కనుక నువ్వు కోరికను పట్టుకుని ఈశ్వరుని పట్టుకున్నావు కాదు. అది కూడా విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి పట్టుకోవడం శరణాగతి అండి అన్నాడు. ఇది ప్రపంచే అంటే అదే చింతన, అదే భావం, అదే లక్ష్యం, అదే నిష్ఠ, అదే పరాయణం. ఇది శరణాగతి అంటారు అక్కడ. అదే చింతన అదే. ఇప్పుడు సూర్యుని చూశారు శివుడే, అగ్నిని చూశారు శివుడే, ఎవడున్నాడు శివుడేగా. అదే శరణం, అదే ప్రపంచే. అదే ప్రపంచే తత్పరం తత్వం తద్రూపం పారమేశ్వరం. అలాంటి పరమేశ్వర స్వరూపాన్ని నేను ప్రపంచే శరణు పెడుతున్నాను. అది నిత్యానందం, అది అసలు తత్వం. ఇంతవరకు ఈ ఆత్మనే నమః అన్నాడు. అంటే రూపములతో ఉన్నాడు. సూర్య రూపం, చంద్ర రూపం, అగ్ని రూపం అన్నీ చెప్పాడు. ఇన్ని చెప్పినా మనకెందుకు నిద్ర విసుగు వస్తున్నాయి? తెలిసిన సూర్యుడేగా, చంద్రుడేగా, కానీ పరమాత్మగా చూడమని చెప్తున్నాడు. ఇప్పుడు అది చేత కాక మనకు వస్తుందండి తమస్సంతా. ఇక్కడ అది చూసే సాధన నేర్పాడు. ఇక్కడ ఇన్నిగా అయినవాడు ఇవేవీ కానివాడు ఆయన. ఇక్కడ జగన్ నిర్వహణ కోసం సూర్యుడు చంద్రుడు ఇన్ని అయ్యాడు, కానీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకుందా? నా అసలు స్వరూపం ఏమిటి? నిత్యానందం, నిరాధారం, నిష్కళం, పరమం శివం ప్రపజ్యే పరమాత్మానం భవంతం పరమేశ్వరం. విశ్వమంతా విశ్వేశ్వరుడిగా దర్శించడమే రుద్ర నమ్మకం యొక్క సారం. అదే ఇందులో చూపించాడు. ఇంకేం కావాలి? వాయువాత్మనే, సూర్యాత్మనే, వన్యాత్మనే, తోయాత్మనే. ఇన్ని చూస్తున్నాం. ఎందుకు అవన్నీ చూడాలంటే అవన్నీ శివుడని తెలిసినప్పుడు శివంగా మారిపోతాయి. చూడండి ఇక్కడ ఇదే చిన్న రహస్యం అండి. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ ఇవే పంచభూతాలు. సూర్యుడు చంద్రుడు అందరికీ కనబడుతున్నాడు, పంచభూతాలు అందరికీ కనబడుతున్నాయి. కానీ నువ్వు భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః అంటూ అష్టమూర్తుల్ని ఇవన్నీ శివుడిగా చూడటంతో అవి అందరికీ పంచభూతాలే, వీడికి పరమేశ్వరుడు. ఇద్దరు ఒకే ప్రపంచంలో ఉన్నారు, వీడికి పరమేశ్వరుడు అయిపోయాడు. కనుక పంచభూతాలుగా పనిచేసినప్పుడు మాత్రం రెండే లక్షణాలు ఉంటాయి వాడి, ఘోరం అఘోరం. కనబడుతున్న ప్రకృతి అందరికీ రెండే రూపాలతో అనుభవిస్తుంది, ఘోరం అఘోరం. నీకు సుఖం ఇచ్చేది, దుఃఖం ఇచ్చేది నీ చుట్టూ ఉన్న ప్రకృతే. ఏది? సూర్య చంద్ర అగ్ని ఇవే. లేదంటే అలా మనిషి ఇచ్చారండి అంటే మనుషులు ఉన్నవి ఇవే, ఈ పంచభూతాలు. వాడు అదే చేస్తున్నాడు ఇక్కడ. కనుక నీకు కనబడుతున్నవే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇస్తున్నాయి. కానీ ఈశ్వరుడిని తెలుసుకుంటే సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందం ఇస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక కనబడుతున్న సృష్టి అందరికీ ఘోరం అఘోరం, జ్ఞానికి భక్తుడికి శివం. అది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఘోరం అఘోరం కూడా శివమే. అది తెలుసుకునే జ్ఞానం ఈ స్తోత్రంలో ఉన్నది. అందుకే పెద్ద ఉపనిషన్మథనాలు, చర్చలు, పాండిత్యాలు చూపించకుండా ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి చదువుకుంటే అది ఇచ్చే ఫలం అనంతం, అపారం. ఇది ఇచ్చే జ్ఞానం గొప్పది. అంతేకాదు ఇచ్చే అనుగ్రహం గొప్పది. జ్ఞానం వచ్చినా లేకపోయినా అన్ని నువ్వే అంటే వీడు ఇలా అంటున్నాడు కనుక తప్పదు, అన్నిట్లోంచి కాపాడాలంటాడు ఆయన. చేసాడుగా మరి ప్రహ్లాదుడికి. అంతే కదా, సముద్రంలో పడేసినా కాపాడాడు. ఎందుకు? సముద్రం కూడా విష్ణువు అన్నాడు ఆయన. అందుకోసం ఎవడైతే అన్నిట్లో శివుడిని చూస్తాడో అన్నిట్లోంచి శివుడు రక్షిస్తాడు. ఈ వాక్యం అది ఘోరాఘోరం చూడకు, శివం చూడు. ఆ దృష్టి ఇచ్చేది రుద్రం, ఆ దృష్టి ఇచ్చేది స్తోత్రం ఇక్కడ. అది అత్యద్భుతమైనటువంటి స్తోత్రం కనుక ఆనందం ఆవేశం పట్టలేక ఇంత వ్యాఖ్యానించవలసి వచ్చింది. అలాంటి స్వరూపాన్ని నువ్వేం చేయగలవు? ప్రపజ్యే పరమాత్మానం భవంతం పరమేశ్వరం. అటువంటి పరమేశ్వరుడు నిన్ను నేను ప్రపజ్యే శరణు వేడుతున్నాను. ఏవం స్తుత్వా మహాదేవం బ్రహ్మ తద్భావభావిత. చూసారు ఎంత గొప్ప మాట? తద్భావభావితుడు అంటే ఈశ్వర భావనతో నిండిపోయిన వాడి ఆయన స్తోత్రం చేశాడు. పైగా ప్రాంజలికి ప్రణత, రెండు చేతులు దోజలించి, దశ ప్రాచి దశోధీచి దశోర్ధ్వ, 10 తూర్పు 10 పడమర 10 పశ్చిమం 10 దక్షిణమని రుద్రం చెప్తుంది. 10 అంటే అర్థం 10 కలిపి అని అర్థం. ఇక్కడ నమస్కారం ఎలా చేయాలో రుద్రం చెప్పింది. 2 చేతులు కలిపి అది చేశాడు ఇక్కడికి. ప్రాంజలి ప్రణతస్తౌ గృణన్ బ్రహ్మ సనాతనం తతస్తస్య మహాదేవో దివ్యం యోగమనుత్తమం. అలా చేసినందుకు గాను చేతులతో స్పర్శ చేసిన శివుడు ఎటువంటి చేతులంటే ప్రణతార్తిగా, ప్రణతుల ఆర్తిని పోగొట్టే హస్తములతో
ఆయన శిరస్సుపై చెయ్యించడం వల్ల ఆయనకు 2 కలిగేటండి. 2 ఏమిటి, చాలా కలిగాను. దివ్య యోగం ఇచ్చాడు. దానితో ఐశ్వరం బ్రహ్మ సద్భావం వైరాగ్యంచ దదోహర. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానము వైరాగ్యము ఈ 2 కలిగి చాలు. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానం అంటే దాని ఎందుంటాం, వైరాగ్యం అంటే ప్రపంచంలోకి మునగం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దాంతోపాటు ఇది ఇవ్వాలి, లేకపోతే మహా ప్రమాదం. అదే జ్ఞాన వైరాగ్యములు అంటే ఇది అర్థం. సంపూర్ణమైన ఈశ్వర జ్ఞానము, ఈశ్వరుడు కానియందు వైరాగ్యము, ఈ 2 ఉన్నప్పుడే యోగం బలమవుతుంది. అది ఇక్కడ ఐశ్వరం బ్రహ్మ సద్భావం వైరాగ్యంచ దదోహర 2 ప్రసాదించాడు. ఈ విధంగా పితామహుని అనుగ్రహించి నీ కోరిక తీర్చానుగా, పుత్రుడిగా వచ్చాను నీకు. కనుక ఇప్పుడు చెప్పు, ఆయన పుత్రుడా, బ్రహ్మకు ఆయన పుత్రుడా, బ్రహ్మ ఆయనకు పుత్రుడా? తేల్చేశాడు ఇక్కడ విష్ణువు దేవతలందరికీ కూడా. కానీ బ్రహ్మ ఎవడికి పుత్రుడో ఆయన బ్రహ్మకు పుత్రుడుగా వచ్చాడయ్యా. కానీ రుద్రుడు పుత్రుడుగా వచ్చారంటే అప్పుడు వచ్చాడని కాదు, అని ఎప్పుడు ఉండి సనాతనుడే. ఇది మొత్తం రుద్రతత్వం. యత్వయాభ్యర్థితం బ్రహ్మన్ పుత్రత్వే భవతా మమ అంటూ బ్రహ్మదేవుడితో శివుడు చెప్తున్న మాటలు. త్రిధా భిన్నోస్మ్యహం బ్రహ్మన్ బ్రహ్మ విష్ణు అరాక్ష. నేనే 3 అయ్యాను, బ్రహ్మ విష్ణు హర రూపములు. సర్వరక్షాలయ గుణై నిష్కల పరమేశ్వర. అసలుతత్వం నిష్కలం. సృష్టి స్థితి లయలు సృష్టికి సంబంధించినవి. బాగా తెలుస్తుంది కదా, సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయలు. ఆ 3 చెయ్యడం కోసం 3 అయ్యాను, కానీ నాకు ఆ 3 లేవు. ఎవడికి సృష్టి స్థితి లయలు లేవో వాడు నిష్కలుడు. దేనికి సృష్టి స్థితి లయలు ఉన్నాయో సకలమది. భాగాలతో విశ్వానికి సృష్టి స్థితి లయలు ఉన్నాయి. భాగం లేని అనంతుడికి సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయం ఏమిటి. కానీ నేను లేకపోతే సృష్టి స్థితి లయలు లేవు, నాకు సృష్టి స్థితి లయలు లేవు. తెలుసుకోవాలి. సృష్టి లయలు దేనికి, జగత్తుకి, నాకులు. ఇది కల్పించడం కోసం ఒక్క నా నుంచి 3 ఎలా వచ్చారు అంటే ఈ రూపభావన చేయొచ్చు. ఇది అనేక పురాణాల్లో ఉంటుంది. దాన్ని ఇక్కడ మన స్కోరం పురాణం చెప్తున్నది. మమైవ దక్షిణాదంగాత్ వామాంగాత్ పురుషోత్తమ. నువ్వు సృష్టిహేతువు కోసం నా యొక్క దక్షిణ భాగం నుంచి వచ్చావు, వామాంగం నుంచి విష్ణు వచ్చాడు. ఇప్పుడు రుద్రుడిని వచ్చాడు చూసావా, ఆయన సంబభూవాధ రుద్రోహవా సోహం తస్య. నా యొక్క హృదయ దేశత అంటే ఒక స్వరూపాన్ని మనం భావిస్తే శివస్వరూపాన్ని, దక్షిణం నుంచి బ్రహ్మ, వామం నుంచి విష్ణువు, హృదయం నుంచి రుద్రుడు. హృదయం నుంచి వచ్చినవాడు కనుక ఆయన రూపం ఈయన రూపం ఒకేలా కనబడుతుంది. కానీ నిజానికి 3 ఆయనే, 3 ఆయన నుంచి వచ్చే. శివుడికి రూపమేది ఇప్పుడు? ఆయన దక్షిణం కాస్త బ్రహ్మ అయిపోయింది, వామం కాస్త విష్ణు అయిపోయాడు, హృదయం నుంచి రుద్రుడు వచ్చాడు. ఇంకేమిటండి, కనిపించే శరీరం 2 భాగాలు ఇద్దరమైపోతే హృదయం కాస్త రుద్రుడు అయిపోతే ఆయన ఏమయ్యాడు? ఆయన ఏమీ లేదు. కానీ 3 రూపములు ఆయన అందున్నాయి. ఎంత రమ్యమైన భావన ఇచ్చారు చూడండి. ఇది సదాశివతత్వం మొత్తం. ఇలా చెప్పి బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ సర్గస్థిత్యంత హేతవ విభాజ్యాత్మానమేకోపి స్వేచ్ఛయా శంకరస్థిత. ఇలాగ లోకం కోసమని 3గా విభజింపబడ్డా ఎప్పుడు స్వేచ్ఛగానే ఉంటాను సుమా. అరూప కేవల స్వస్థో మహాదేవ స్వభావత. స్వభావత మహాదేవుడు అరూపుడు, ఏ రూపం లేనటువంటి వాడే. కానీ అనుగ్రహించడం కోసం త్రిమూర్తి అయ్యాడు సుమా. ఆ స్వరూపం నేను. అందుకే యదా యదాహి మా నిత్యం విచింతయసి పద్మజ. నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను చింతన చేస్తావో అప్పుడు నేను నా సన్నిధి నువ్వు పొందుతావు. ఎప్పుడెప్పుడు చింతన చేస్తావో అప్పుడు నా సాన్నిధ్యం నీకు లభిస్తుంది. గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటే చింతన చేయడం ఆలస్యం, సన్నిధి ఉంది. అది ఇక్కడ పరమేశ్వరుడు కొత్తగా నీకోసం రాడు, నువ్వు చింతన చేస్తే నీకు అక్కడ ఉంటాడు. అందుకే యదా యదాహి మా నిత్యం విచింతయసి పద్మజ తదా తదా మే సాన్నిధ్యం భవిష్యతి తవానఘా ఏతావదుక్త్వా బ్రహ్మాణం సోభివంజ గురుంహర సహైవ మానసై పుత్రే క్షణాతంతరధీయత. ఇలా చెప్పి తన నుంచి వచ్చిన కోట్లాది రుద్రుడితో కూడా అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. ఇదయ్యా రుద్రుడి యొక్క మొత్తం విషయం నీకు చెప్పబడుతున్నది. అయితే మొట్టమొదటి కనబడి రుద్రుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆ స్వరూపం చూపిస్తున్నాడు. అనంత తేజస్సు అన్నాం కదా, జాగ్రత్తగా చూస్తే దాన్ని నీలలోహిత అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఈ నీలలోహిత అనే మాట చాలా గొప్ప మాట అండి. శివుడి దగ్గర చాలామంది నీలలోహిత అనే మాట స్వామి నామాల్లో కూడా చెప్తుంటాం. నీలం లోహితం, నీలవర్ణం, లోహితం అంటే రోహితం, ఎరుపు అని అర్థం. ఇక్కడ ఎరుపు నీలం ఈ 2 కలిసి ఒక రూపంలో గోచరించాయి. ఆ ఎరుపు అగ్ని, ఆ నీలం జలం. ఈ 2 కలిపితే అగ్ని సోమాత్మకం జగత్తది. విశ్వమంతా కూడా ఆ చలి వేడి జలలక్షణం అగ్నిలక్షణం 2 తప్ప వరకు లేదు. ఆ ఫార్ములా చూపించట్టారు. అది అగ్ని సోమాత్మక తత్వం. అలా గోచరించాడు మొట్టమొదట. అది నీలలోహిత.
ఆ జలతత్వంలో ఉండేది సౌమ్యం, చల్లదనం ఇత్యాదులు. అగ్నియందు వేడి, తీవ్రత ఉంటాయి. రెండూ మనకు అవసరమే. ఈ రెండింటి నుంచే విశ్వం మొత్తం ఏర్పడింది. ఆ తత్వం చూపించాడు ఆయన. ఆ స్వరూపం పేరు అర్ధనారీ నరవపు దుష్ప్రేక్షో అతి భయంకర. మొట్టమొదట కనబడ్డ రుద్రుడు అలా కనబడ్డాడు ఆయనకి. అది అర్ధనారీ వపు అంటే నీలలోహిత అంటే ఏమిటో అర్ధనారీ తత్వం అది. అలా రెండు కలిపి ఒకటిగా ఉన్నది. ఆ రెండు కలిపి ఉన్న తత్వం నుంచే రెండు తత్వాలు బయటకు వచ్చాయి నీలలోహిత తత్వం నుంచి. అదే తథోక్తౌసౌ ద్విధ స్త్రీత్వం పురుషత్వం. ఎటు తీసుకెళ్తున్నాడో కథ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఘట్టమైంది, రెండో ఘట్టంలో మనం తీసుకెళ్తున్నాడు. స్త్రీత్వం పురుషత్వం రెండూ ఒకే రూపంలో నుంచి వచ్చాయి. ఎవరి నుంచి? రుద్రుడి నుంచి రెండు రూపంలో వచ్చాయి. విభేద పురుషత్వంచ దశధా చైకధా పునః. మళ్ళీ తన పుంస్త్వాన్ని పురుష రూపాన్ని మళ్ళీ అనేక విభాగాలుగా చూపించాడు. 10గా 11గా ఇన్ని రకాలుగా పురుష రూపాలు వచ్చాయి. అలాగే స్త్రీ రూపములు కూడా అనేక రకాలుగా వచ్చాయి. ఆయన నుంచి వచ్చిన 11 పురుష రూపాలు ఏకాదశ రుద్రుడు అని చెప్పబడుతున్నారు ఇక్కడ. ఇంకా అనేక రూపాలు వచ్చాయి కానీ 11 ఒక విభాగంగా వచ్చింది. ఇక స్త్రీ శక్తుల అమ్మో చాలా వచ్చాయి. ఎక్కడి నుంచి? ఆ పక్కన నీలం ఉంది, ఆవిళ్ళలోంచి వచ్చేసి ఇక్కడ అర్ధనారీశ్వరుల్లో నారీ నుంచి వచ్చినవి ఇన్ని స్వరూపములు. అవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది చాలా విశేషమైన ఘట్టం అండి. సామాన్యంగా తేలిగ్గా విని తేలిగ్గా వదిలేసే ఘట్టం కాదు. ఇక్కడుంది రహస్యం అంతా కూడా. ఇక్కడి నుంచి వచ్చే మొత్తం ఘట్టం అంతా ఒక గుత్తిగా చెప్పి ఇది పారాయణ చేసిన, శ్రద్ధగా శ్రవణం చేసిన అతడికి పాపసంహారం చేసి క్రమంగా జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదిస్తాను అని ఒక ఆవిడ మాట ఇచ్చింది. అందుకే జాగ్రత్తగా వినాల్సిన రెండో ఘట్టం. రుద్రుడి నుంచే తీసుకొచ్చారు ఈ తత్వానికి కొనసాగింపు. ఆ శక్తులు వచ్చాయి ఆవిడ నుంచి. ఏకాదశైతే కథిత రుద్రాస్త్రిభువనేశ్వరా కపాలీషాదయో విప్రా దేవకార్యే నిజోయిత. స్వామి నుంచి వచ్చిన 11 కపాలి మొదలైన కపాలి, ఈశాన మొదలైన ఏకాదశ రుద్రుడు. ఇక్కడ ఈవిడి నుంచి వచ్చిన శక్తులే అబ్బో ఇవే మొత్తం ప్రపంచమంతా నడుపుతున్నాయి. అవి సౌమ్యా సౌమ్యై తథా శాంతా శాంతై స్త్రీత్వంచ సప్రభు. ఆయన యొక్క స్త్రీత్వం నుంచి, ఈ మాట చాలా జాగ్రత్తగా వాడాడు. ఆవిడ నుంచి అని లేదు. ఆయన యొక్క స్త్రీత్వము అంటే ఆవిడ ఆయనకు వేరు కాదు అని స్ఫురింపజేస్తున్నాడు. ఆయన సంకల్పం వల్ల ఆయన యొక్క స్త్రీత్వం నుంచి సౌమ్య అసౌమ్య, శాంత అశాంత ఆయన శక్తులు చాలా వచ్చే విశ్వం వైపు. సౌమ్యము అసౌమ్యము తెలిసిపోతుంది కదా. సౌమ్యమైన రూపములు, సౌమ్యము కాని రూపములు, శాంతమైనవి అశాంతమైనవి, ఇన్ని రకాల శక్తులు వచ్చేసాయి. ఇదే మనకి సప్తశతిలో స్మరించేటప్పుడు కూడా సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తదా భువం. స్పృహతో చదవాలండి, తపనతో చదవాలి. అప్పుడు అనుభవం వస్తుంది. లేకపోతే పారాయణలు అయిపోయి 1,00,000 సార్లు చేశాను, తిండి కూడా తినలేసుమా అంటారు. ఇక్కడికి మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఏం లాభం అంటే ఇక్కడ ఎంత రమ్యమైన భావం చెప్పాడు. ఆ శక్తులే మొత్తం బిభేద బహుదా దేవ స్వరూపై రచితైస్యతై. ఈ స్వరూపములు తెలుపు నలుపులుగా వ్యాపించాయి. తెలుపు నలుపులు అనగానే సౌమ్యాసౌమ్యములు ఇత్యాది ద్వంద్వభావములతో విశ్వమంతా నిండిపోయి నడుపుతున్నాయి. తావై విభూతయో విప్రా విస్తృత శక్తయో అవే రకరకాల విభూతులుగా ఉన్నాయి. ఆ విభూతుల పేర్లు ఎన్ని చెప్పేది ఒక్కటే చెప్తా విను. లక్ష్మ్యాదయో యద్వపుషా విశ్వం వ్యాప్నోతి శాంకరి. ఆ శంకరుని యొక్క శక్తి కనుక శాంకరి. ఈ శాంకరి స్వరూపములే లక్ష్మ్యాదయ, లక్ష్మీ మొదలైన శరీరములతో వ్యాపించి ఉన్నాయి. విభజ్య పునరీశాని స్వాత్మాంశమకరోద్విజా మహాదేవ నియోగేన పితామహముపస్థితా. ఈ విధంగా రకరకాల శక్తులను వ్యాపింపజేశారు ఎవరు? ఆవిడ. అందులో నీలం భాగం వచ్చి మళ్ళీ ఒక్క రూపంతో వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందిట. నన్ను ఏం చేయమంటావు అన్నది. ఏమి ఎరగనట్లు చూస్తున్నాడు. అమ్మా నువ్వు నా నుంచి వచ్చే ప్రజాపతుల్లో దక్షుడి కూతురుగా కలగమ్మా అని చెప్పాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ తపస్సు చేసిన దక్షుడి కుమార్తెగా కలిగింది. ఎవరు? నీలలోహితుడైన అర్ధనారీశ్వరుడి ఉన్నటువంటి స్త్రీత్వం. అప్పుడే ఆవిడ అనేక శక్తులు విభూతులతో వ్యక్తపరిచేసింది. వ్యక్తపరిచి ఏమి ఎరగనట్టు ఒక్క రూపంతో వచ్చి నన్ను ఏం చేయమంటావు అని బ్రహ్మదేవుని అడిగితే, అది రుద్రుడు కూడా కొడుగ్గా రాగానే ఏం చేయమంటావు అని అడిగాడు. ఏం చేస్తాం? అందుకే ఈవిడు కూడా అలా అడిగితే దాక్షీం రుద్రోపి జగ్రాహ, దక్షుడు కూతురుగా కలుగని చెప్పి దక్షుడు కూతురు నువ్వే చేపట్టవయ్యా అని రుద్రుడు చెప్పాడు. ఎందుకంటే నీ నుంచి వచ్చిందని తెలిసిపోయింది కదా, ఇక నీకే చెందాలి అది. ఇక్కడ ఈ విధంగా చెప్తే ప్రజాపతి వినిర్దేశాత్ కాలేన పరమేశ్వరి
విభజ్య పునరీశాని ఆత్మానం శంకరాద్విభోహో. ఈ విధంగా ప్రజాపతి కూతురుగా వచ్చి కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ రూపాన్ని ఉపసంహరించి ఆత్మానం శంకరాత్, మాటలు జాగ్రత్తగా వేశాడు, శంకరుని నుంచి తనను విభాగం చేసుకుని హిమవంతుని కూతురుగా కలిగింది అన్నాడు. అటు హిమవంతుని కూతురుగా కలిగింది ఎవరు? శివుని యందున్నవాడే తనను తాను శివుని నుంచి వేరు చేసుకుని వచ్చి హిమవంతుడు కూతురుగా వచ్చింది. దీన్ని బట్టి ఒక్కదానిలో ఎంత చక్కగా చెప్పేశాడు కథని. ఎందుకు వచ్చింది అది కూడా తెలియాలి కదా. ఏం పని లేదంటే అలా రావడం ఇవన్నీ ఎందుకయ్యా అంటే, మేనాయా మహవత్పుత్రి తదా హిమవత సతి సచాపి పర్వతవరో దదౌ రుద్రాయ పార్వతీం హితాయ సర్వదేవానాం త్రైలోక్యస్య ఆత్మనో ద్విజాః. సర్వ దేవతలకి హితం కలిగించడం కోసం, ముల్లోకాలకి క్షేమం కలిగించడం కోసం, తనకి క్షేమం కలగడం కోసం హిమవంతుడు ఆమెను రుద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా సైషా మాహేశ్వరీదేవి శంకరార్ధ శరీరిణి. ఆవిడ సా ఏషా మాహేశ్వరి, ఆవిడ మాహేశ్వరి శక్తి. అమ్మవారి ఉపనిషత్తు సైషా అని ప్రారంభమవుతుంది. సైషా జగదండమసృజత అని ప్రారంభమవుతుంది. ఆ శబ్దం ఇక్కడ వాడాడు. సైషా మాహేశ్వరీదేవి శంకరార్ధ శరీరిణి. కనుక ఆవిడ పార్వతిగా వచ్చి తపస్సు చేసి శివుడిలో సగం కాలేదు, శివుడిలో సగమే పార్వతిగా పుట్టింది. ఇది గొప్ప వివేకం మనకు కలిగిస్తున్నాడు ఇక్కడ. ఆవిడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? శివ, సతీ, హైమవతి, సురాసుర నమస్కృత. ఆవిడ శివ అని, సతి అని, దేవతల చేత దానవుల చేత నమస్కరింపబడేదని చెప్తారు. అలాంటి తల్లి యొక్క మహిమని ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, ఋషులు కానీ కీర్తించలేరు సుమా. తెలుసుకోవడమే కష్టం, కీర్తించడం అంత సామాన్యం కాదు. తస్యాహ ప్రభావమతులం సర్వే దేవాహ సవాసవాహ వదంతి మునయో వ్యక్తి. వాళ్ళందరూ ఏవో చెప్తారు కానీ వాళ్ళు తెలుసుకోలేరు, వివరించలేరు. తెలిస్తే ఇద్దరికీ తెలియాలి ఆ తత్వం. తెలుసుకో ఎవరికి అంటే శంకరోవా స్వయం హరిహి. అయితే శంకరుడికి తెలియాలి, హరికి తెలియాలి తప్ప ఆ శక్తి గురించి ఎవ్వరికీ తెలియదు సుమా. అందుకే అమ్మవారు అంత తేలిక అర్థం కారు. ఏతద్వ కథితం విప్రాహ పుత్రత్వం పరమేష్ఠిన. ఇదిగో నేను చెప్పాను కదా రుద్రుడు ఎలా పుత్రుడయ్యారని, అది చెప్పాను ఇప్పటి వరకు అన్నాడు విష్ణు. గొప్ప చమత్కారి. అది చెప్తే ఇందాకే అయిపోయింది, మళ్ళీ ఇది ఎందుకు చెప్పాలి? ఆవిడ నుంచి ఇన్ని రకాలు వచ్చారు అనగానే వాళ్ళని శ్రద్ధ ఎంత ఉందో చూపిస్తున్నాడు. రుద్రుడు పుత్రుడుగా అని చెప్పారంటే అయితే ఇంకా ఇవాళకి అయిపోయినట్టు కదా అనలేదు దేవతలు. ఆసక్తి ఎలా కలిగిస్తాడో చూడండి విష్ణువు. వెంటనే మీరు ఆయన నుంచి ఒక ఆవిడ వచ్చిందన్నారే, ఆవిడ గురించి మాకు సంపూర్ణంగా తెలుసుకోవాలని చెప్తారా అని అడిగారు ఋషులు. మన భాగ్యం కొద్దీ వాళ్ళకి ఆ ప్రశ్న ఇచ్చారు. ఇంకా మొత్తం అమ్మవారే. ఇక్కడి నుంచి చెప్పబోయే కొన్ని అధ్యాయాలు దేవీ మాహాత్మ్యం అని పేరుతో ఉన్నాయి. కూర్మ పురాణంలో ఉన్న దేవీ మాహాత్మ్యం. దీని చిట్ట చివరికి దీని ఫలశ్రుతి మళ్ళీ చెప్తాడు. అంటే ఇది ఒక ప్రత్యేక గ్రంథం. ఎంతైతే రుద్రుడి గురించి మనం చెప్పుకుంటే అమ్మ ఎంతుందా అన్నారో దానికి కొన్ని రెట్లు ఉంది ఇందులో. కళ్ళు తిరిగిపోయే స్తోత్రాలు ఉన్నాయి. అందుకే కళ్ళు మూసుకుపోతాయి రండి అనేవాళ్ళు ఉండొచ్చు. ఏం చేస్తాం? అత్యద్భుతమైన దేవీతత్వం అండి. నిజంగా చెప్పాలంటే అమ్మవారి భక్తులకి అమృత కలశం. అలాంటి ఒక అత్యద్భుతమైన దాన్ని ప్రారంభించబోతున్నాడు నారాయణుడు. అడుగుతున్నది ఎవరు? దేవతలు. కైషా భగవతీదేవి శంకరార్ధ శరీరిణి శివాసతి హైమవతి ఇవన్నావే, ఆవిడెవరు, ఎటువంటిది, దీని గురించి తెలుసుకోవాలన్నది అంటే అప్పుడు వివరించి చెప్తున్నాడు. ఇది అందరికీ తెలియబడేది కాదు, ఇది ముందు దాని ప్రత్యేకత చెప్తున్నాడు. సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మ విజ్ఞానముత్తమం. నేను చెప్పబోతున్నది సాంఖ్యులకు పరమ సాంఖ్యమైన బ్రహ్మజ్ఞానము. ఇక్కడ సాంఖ్యం అనే మాటకి కపిల సాంఖ్యం కాదు, ముందు తెలుసుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అనే పేరు ఏ ఉద్దేశంలో పెడతారో ఆ ఉద్దేశం. సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం, సంపూర్ణముగా చెప్పబడినటువంటి బ్రహ్మజ్ఞానం. యోగులు ఏ జ్ఞానం తెలుసుకోవాలని దానికి సంబంధించిన విచారణాదులు చేస్తారో ఆ జ్ఞానం నేను మీకు చెప్పబడుతున్నాను. ఇది గోపనీయం, రహస్యంగా ఉంచు. అందుకని మైక్ ముందు ప్రవచనం చెప్పకు అన్నాడు. ఇక్కడ ఏం చేస్తాం, తప్పదు. అంటే రహస్యమైన విద్య ఇది, అంత తేలిగ్గా అర్థం కాదు. అంటే దీనిలో మరొక రహస్యం ఉందండి. కేవలం ఇంద్రియాలు దేహము నేను అనుకునే భ్రాంతి పడిన వాళ్ళకి తేలిగ్గా అర్థం కాని దానిని గోపనీయం అంటారు. ఇక్కడ అంత చెప్పారుగా మాకు అర్థం కాలేదంటే అన్నీ అర్థమవుతాయి. అవతల వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో కూడా అర్థమవుతాయి మనకి.
వాళ్ళు ఏం తిట్టారో అర్థమవుతుంది. అంటే ప్రపంచ విషయాలే సర్వస్వం బ్రతికే వాళ్ళకి ఇది అర్థం కాదు కనుక గోపనీయం అని మాట ఇక్కడ. అందుకే దేహ ఇంద్రియ జగత్తుకు అతీతమైన తత్వము నేను చెప్పబోతున్నాను. అంటే అమ్మవారి తత్వం అంటే అది అర్థం. అందుకని మామూలు కథాకాలక్షేపం కాదు. అందుకే ప్రారంభంలోనే రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషత. పైగా పితామహేనోక్తం మేరు పృష్ఠే, ఒకప్పుడు మేరు పర్వతంపై బ్రహ్మదేవుడు అందరికీ బోధించాడన్నారు. మాటికి చెప్తున్నాను. అంటే ఇవాళ నేను కొత్తగా చెప్తున్నది కాదు, సనాతనం అని చెప్పడం కోసం దీని ఉద్దేశం. బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు ఒకప్పుడు యోగ్యులైన వాళ్ళ కోసం. రహస్యమేతద్విజ్ఞానం గోపనీయం విశేషత, సాంఖ్యానం పరమం సాక్ష్యం బ్రహ్మ విజ్ఞానం ఉత్తమం. గొప్పదేనండి. తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి? సంసారార్ణవ మగ్నానాం జంతువునాం ఏకమోచనం. సంసార సముద్రంలో మునిగిన వాళ్ళని ఒడ్డును పెట్టడానికి పనికొచ్చే ఒకే ఒక్క విజ్ఞానం ఇప్పుడు చెప్పబోతున్నాను.